పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వారమును దేవుడు మనకు ప్రసాదించి మనలందరినీ దేవుడు దీవించుటకే ఎన్నుకున్నటువంటి ఈ పూజ్య నెల, మరియ తల్లికి అంకితమైన నెల, మరి ముఖ్యంగా రేపటి దినం మే 13 ఫాతిమా మాతగా ఆమె దర్శనమిచ్చినటువంటి రోజును స్మరిస్తూ, ముందు రోజు నుండి అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు కలగాలని ఆశతో ముందుకొచ్చి ఆన్సర్ చేసే బిడ్డలతో పాటు మన అందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. అమెరికాలో నివాసం ఉంటున్న నిక్కీ సల్లా జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు లిల్లీ తిరుమల్ రెడ్డి, నిశ్వా సల్లా, అలాగే దియా సల్లా. నిక్కీ సల్లా, హ్యాపీ బర్త్డే టు యూ and God's blessings in another country for you. లింగారెడ్డి కరుణాకర్ రెడ్డి ఎలిజబెత్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా కుమార్తెకు కుమారునికి మంచి చదువులు మరియు మంచి ఫలితాలు వచ్చినందుకు కృతజ్ఞతగా బిడ్డ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. లింగారెడ్డి కరుణాకర్ రెడ్డి ఎలిజబెత్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ and God's blessings for you. తిరుమల్ రెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డికి జాయినింగ్ లెటర్ వచ్చినందుకు, మేరీ ప్రజ్వల్కి అమెరికాలో ప్రతి విషయంలో తోడుగా ఉన్నందుకు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు తిరుమల్ రెడ్డి స్వర్ణలత మరియు ఏరువా థామస్ రెడ్డి రెజీనమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను వారు అనుకున్న తలంపులన్నీ నెరవేరాలని మరియు కారుణ్య కిరణాలు వారి మీద పడి వారి మంచి ఆరోగ్యం ఉండాలని కారుణ్య మాతా పేరిట సమర్పించువారు రెజీనమ్మ. గొలమారి రోజ్ మేరీ తలంపుల ప్రకారం దేవుడు చేసిన మేలులకు గాను వారు అనుకున్న తలంపులు నెరవేరాలని కారుణ్య కిరణాలు ఆ బిడ్డ మీద పడి మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు రోజ్ మేరీ. అలాగే మీరయ్య కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రోహిత్ జాబ్లో స్థిరపడినట్లుగా బంధకాల నుండి విడుదల, సింధు USA వెళ్ళుటకు చేస్తున్న ప్రయత్నము ప్రభు దీవించినట్లుగా జయరాజు మంచి ఆరోగ్యం, కుటుంబ శాంతి, సమాధానం, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శిరోమణి కిరాణా షాప్ అభివృద్ధి, వెంకటేశ్వరులు పర్మనెంట్ అగునట్లుగా, నవీన్ బీటెక్లో మంచి చదువులు, జ్ఞానము, బంగారు భవిష్యత్తు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే డెల్ఫిన్ అల్ఫోన్సా అనే సహోదరికి దేవుడు మంచి ఆయురారోగ్యమును దయచేయమనియు మరియు రాబోయే దినములలో ఇక్కడ మరియు బయట జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రాంని, మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న వడకాలను దేవుడు దీవించమని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబుక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోకం జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరునిగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. దేవ వరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మను పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనము దేవుణ్ణి దరికి చేరుకుంటే ఆయన మన దగ్గర వాడగలదని ప్రభువే వాగ్దానం చేశాడు. కానీ మనము ఆయన కొనలేదు కావున ఆయన దూరంలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే ఆయన దరికి చేరుతామో ఆయన దగ్గర ఉంటాడంట. ఆయన దగ్గర ఉన్నవని మనకు సొంతం అవుతుంది. James 4:8 Draw close to him and God will also draw close to you. Sometimes we go very far, but we become close to the Lord. Whatever is with him will become ours. మొదటి గుర్తులో యెషయా 66వ అధ్యాయం 13వ వచనంలో తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును, యెరూషలేమును మిమ్ము ఓదార్తును. Those who are in tears, God says, as mother comforts the child, I will comfort you. In Jerusalem, I will comfort you. Isaiah 66 verse 13. నా దగ్గర ఉండమయ్యా యేసయ్యా, నిన్ను వదలి నేను జీవించలేనని పాడుదాం. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీటి సమయమందు తల్లిగా ఉండు, కొదువా సమయమందు తండ్రిగా ఉండు. కన్నీటి సమయమందు తల్లిగా ఉండు, కొదువా సమయమందు తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నిత్య పిత
మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆపత్కాలములో దేవుని పిలిస్తే ఆయన ఆశ్రయం ఇస్తాడని కీర్తన 50:15 ప్రభు వాక్యం సెలవిస్తున్నది. Psalm 50:15 we hear, call upon the Lord in the time of your trouble and he will help you. మనము కూడా ఆపద సమయం అనేకం ఎదురవుతున్నాయి. రక్షణగా ఉండుమయ్యా, దుఃఖ సమయమందు ఆదరణగా ఉండి నన్ను నడిపించుమయ్యా అని కీర్తన 46:1 ప్రకారం Psalm 46:1 according to that, come in the time of my trouble, the moment of my sadness, come to comfort me Lord, is the meaning of the song. పాడుదాం. ఆపద సమయమందు రక్షణగా ఉండు, దుఃఖ సమయమందు ఆదరణగా ఉండు. ఆపద సమయమందు రక్షణగా ఉండు, దుఃఖ సమయమందు ఆదరణగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. మన ఆపద సమయం, దుఃఖ సమయాన్ని ప్రభువునికి అర్పిస్తూ ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 సామువేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, యావే నా దీపము, నీవే నా త్రోవను వెలిగించువాడవు. ఓ గాడ్, యు ఆర్ మై లైట్, యు ఆర్ ద వన్ హూ లైట్స్ అప్ మై లైఫ్. 2 సామ్యుయేల్ 22:29. అనేక చీకటి శక్తులతో పోరాడుతున్నాం. ప్రపంచం పోరాడుతున్నది. చీకటి శక్తులు మనల్ని ప్రశాంతంగా ఉండనీయట్లేదు. అటువంటి దుష్టాత్మ శక్తుల నుండి ఈ పాట పాడినప్పుడు మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలు కూడా జీవింతురుగాక. ఆమేన్. ఆసుపత్రిలో చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న ఐసీయూ వార్డులో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ప్రార్థన ద్వారా లేపబడుదురుగాక. ఆమేన్. ఓ గాడ్, యు ఆర్ ద లైట్, యు లైట్ అప్ మై లైఫ్. లార్డ్, యు ఆర్ ద వన్ హూ గివ్స్ మీ, అండ్ ఇన్ మై లైఫ్ yours is a light. Every kind of darkness, as we sing this hymn and pray, let it be cast out from all of us. చీకటి శక్తులు తొలగిపోవాలని ఈ పాట పాడి దేవుని ఆనందించి ప్రార్థిస్తాం. చీకటి సమయమందు వెలుగుగా ఉండు, మరణ సమయమందు జీవముగా ఉండు. చీకటి సమయమందు వెలుగుగా ఉండు, మరణ సమయమందు జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా. చీకటి నుండి వెలుగులోనికి నడిపించే ఈ కరుణ జపమాలలో మీ అందరినీ దేవుడు వెలుగులోనికి నడుపునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో మన దగ్గర ఉండి మనల్ని కాపాడుకుంటూ వస్తున్న దేవునికి మరొకసారి
ఈ కరుణ జపమాలలో సమర్పణ చేసుకుంటూ సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. పాకిస్తాన్, ఇండియా మరియు ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణంలో ఉన్నాయో ఆ ప్రజలందరికీ మంచి మనస్సునిచ్చి దేవుడు అందరూ సురక్షితంగా సంరక్షణలో ఉండేటట్టు ఈ ప్రార్థనలు అర్పించి ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రార్థించు సమయమందు దేవుడుగా ఉండు ప్రభువా, వాక్కు సమయమందు నాకు గురువుగా ఉండు ప్రభువా. వారు ప్రార్థన చేసి ముగింపక మునుపే వారి వేడికోళ్లను ఆలింతునని యెషయా 65:24 ప్రభు చెప్తున్నాడు. ఈవెన్ బిఫోర్ దే ఫినిష్ ద ప్రేయర్, ఐ విల్ లిసన్ టు దేర్ ప్రేయర్. ఐసాయా 25:24. యేసు ప్రభు పాదాల క్రింద కూర్చొని మరియమ్మ నేర్చుకున్నది అధ్యాపకుడుగా ప్రభు, ఒక విద్యార్థిగా మరియమ్మ. మనం కూడా ప్రతిరోజు 3 గంటల కల కూర్చున్నాం. ప్రార్థన సమయంలో దేవుడుగా, వాక్కు ఇచ్చే సమయంలో గురువుగా. దేవా, ఎన్ని రంగాలలో మమ్మల్ని దీవిస్తున్నావు. ఈ దినం ప్రత్యేక దీవెనలు కలగాలని ఆశతో ప్రార్థనతో మనం పాడుదాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థించు సమయమందు దేవునిగా ఉండు, వాక్కు సమయమందు గురువుగా ఉండు. ప్రార్థించు సమయమందు దేవునిగా ఉండు, వాక్కు సమయమందు గురువుగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. భక్తితో ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకంగా ఈ గుర్తులో మనం 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు జరుగుతున్న తెలుగు వడకంలో వస్తున్న ప్రజలందరినీ ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తాం. ఈ వారంలో రేపటి దినం మరి మంగళవారం అంతోని వారి గుడిలో, అలాగే 16 నుంచి 19 వరకు లాల్ బజార్లో హోలీ ఫ్యామిలీ చర్చ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి కుటుంబ ఆశీర్వాద పండుగను ప్రత్యేకంగా దీవించమని, దానిలో మొదటి రోజు మనకి ఇచ్చారు. ఆ రోజు దేవుడు నన్ను కూడా దీవించి మన బృందంను దేవుడు ఆశీర్వించమని కూడా ప్రభుని ప్రార్థిస్తాం. 28 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు జరుగుతున్న స్వస్థత మహాసభ నడిపించబోయే అనేక ఆత్మలకు కొన్ని వేల సంఖ్యలో ప్రతి దేశం తిరిగి
వాక్యం బోధిస్తున్న ఫాదర్ బాబీ గారిని ప్రభు ఆశీర్వదించి మనందరికీ దీవెనని దయచేయమని, త్వరగా బుకింగ్ నడుస్తుండగా ప్రజలు త్వరపడి బుకింగ్ చేసుకుంటూ ఆ దినము అమ్మ ఒడిలో కూర్చున్నట్లు ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రార్థన చేయబోతున్న అందరినీ దీవించమని గుర్తులో బృందమంద ప్రార్థిస్తుండగా అందరి కోసం మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అమ్మ మరియ తల్లిని ప్రేమిస్తున్నటువంటి మనందరికీ ప్రత్యేక దీవెనలు కలగాలనే ఉద్దేశంతో రేపటి దినం అదే దినమున మే 13వ తారీఖున 7 సార్లు ఆ చిన్నారి పిల్లలకు కనిపించిన ఫాతిమా మాత పండుగను మనం 3 గంటల ప్రార్థనలో ప్రత్యేకంగా అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. అమ్మ మరియ తల్లి విజ్ఞాపన కోరుతున్న వారు ఉదయం 10 గంటల పూజ ఇక్కడి నుంచి ఫాదర్ గారు ప్రత్యేకంగా ప్రసంగిస్తుండగా, అలాగే మళ్ళొకసారి అది అయించిన వెంటనే అక్కడ మెట్టుగూడలో కూడా అక్కడి నుంచి 11:30 నుంచి మళ్ళొకసారి కొనసాగించే వాక్య పరిచయను ప్రభు దీవించాలనియు, మరియు 3 గంటల ప్రార్థనలో కూడా ఇక్కడ నుంచి కరుణ జపమాలలో అమ్మ మరియ తల్లి ప్రార్థన మనకు తోడుగా ఉండాలనియు, రేపటి దినం అమ్మ మరియ తల్లిని తలంచే వాళ్ళందరూ కూడా కరుణ జపమాలలో ప్రత్యేక దీవెనలు పొందుకోవాలని, 10 గంటల పూజలో దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని, 11:30 నుంచి జరుగుతున్నటువంటి మెట్టుగూడ ప్రోగ్రాంను కూడా ప్రభు దీవించమని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదర సహోదరి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు సకల రోగముల నుండి మేము కాపాడును అని చెప్పి, సకల రోగముల ఆల్ కైండ్స్ ఆఫ్ సిక్నెస్. ఇంతకుముందు ఎన్ని రోగాలు లేవు, అనేక రోగాలతో ప్రజలు బాధపడుతున్నారు. ఈ వాక్యానుసారం డ్యూట్రానమీ 7:15 దేవుడు సకల రోగముల నుండి మనం దీవించునుగా. డ్యూట్రానమీ 7:15 The Lord may heal us from all our illness. 18:2వ కీర్తనలో ప్రభు నాకు శైలము కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. మై గాడ్ ఈజ్ మై రాక్ అండ్ ఫోర్ట్రెస్, హీ ఈస్ ద వన్ హూ సేవ్స్ మీ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్. Psalm 18:2 పాడి ముగించి ఆశీర్వాదంతో దీవించుటకు ముందు దయచేసి గమనించండి, తెలుగు వడకానికి మరియు స్వస్థత ప్రార్థన వడకానికి ఇక కొన్ని రూమ్సే ఉన్నాయి. త్వరపడి మీ రూమ్స్ బుక్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో అవన్నీ దొరకకపోవచ్చు. భక్తితో పాడుదాం. ఈ ఎండాకాలంలో ప్రజలందరికీ మంచి వాతావరణం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుడు దీవించమని గుర్తును చెప్పి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. సమయమందు వైద్యుడుగా ఉండు,
భయం సోకే సమయమందున కోటగా ఉండు. వ్యాధి సమయమందు వైద్యునిగా ఉండు. భయం సోకే సమయమందు నా కోటగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. ఇక ఏదైనా ఉద్దేశం మనం మర్చిపోయి ఉంటే వారి ముఖంగా నూతనంగా మనకి ఇచ్చిన లియో 14th సింగరాయర్ 14 సింగరాయ పాప గారు ఉద్దేశముల కోసం ఆయన మంచిగా ప్రారంభించినటువంటి ఈ గొప్ప పరిచర్యను దేవుడు దీవించి మనందరినీ దేవుడు నడిపించమని భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అంజలీనా అనే ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. నడిచినప్పుడు కిందికి పడిపోయి కాలు వెనికినటువంటి ఒక వ్యక్తి భయంకరమైన వేదనతో పోరాడుతున్నావు. యేసు శ్రమలను పోల్చి దేవునికి అర్పించు, దాని నుంచి బయటపడు మార్గంను దేవుడు నీకు ఇస్తాడు. ఏదో ఒక పెద్ద రహదారిలో సైతానుడు ప్లాన్ చేస్తున్నటువంటి పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాలని ప్రజల కోసం ప్రార్థించమని చిన్న మనవి దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి విమానం తరువాత ఈ లోకంలో నడుస్తున్న ప్రజల మధ్యలో సైతానుడు చేసినటువంటి ప్రతి యుద్ధము ప్లాన్స్ అన్నిటినీ దేవుడు ఆపి అందరికీ సంరక్షణ దయచేయమని తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come near us, protect us, bless us, heal us and grant all the favor. In Jesus' name we pray. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేనయ్యా.